భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. అమ్మ మార్గానికి స్వాగతం. శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆంజనేయ స్వామి సాయిబాబా వార్ల దేవస్థానం, రాజధాని స్కూల్ పక్కన, గోశాల, నిజాంపేట్, హైదరాబాద్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో జ్వాలా తోరణం వెలిగించటం జరిగింది. జ్వాలా తోరణం గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఎందుకంటే చాగంటి వారి ప్రవచనాలు విన్న వాళ్ళందరికీ కూడా దీని గురించి అవగాహన ఉంటుంది. తెలియని వారి కోసం నేను కొంచెం వివరిస్తున్నాను. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో జ్వాలా తోరణం వెలిగిస్తారు. పల్లకిలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఎందుకలా వెళ్తారు జ్వాలా తోరణం కింద నుండి అంటే, పాపం చేసి శరీరం విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడినటువంటి ఆ తోరణం కింద నుంచి అంటే యమ రసధనంలోకి వెళతారు. అయితే మనం అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైనటువంటి పాపాలు ఎన్నో ఉంటాయి మనకి. సో మనం అక్కడ కాకుండా ఇక్కడ మన శివాలయంలో వెలిగించినటువంటి ఈ జ్వాలా తోరణం కింద నుండి ప్రదక్షిణలు చేసుకుంటే మన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో దహనం అయిపోతాయి అని శాస్త్రం. అయితే జ్వాలా తోరణం కింద నుండి ప్రదక్షిణలు చేశాక మా పాపాలన్నీ పోయాయి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చూద్దాంలే అనుకోవటం కాదండి. ఇక్కడ నుండి ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకి తెలిసి తెలియక చేసిన తప్పులు ఇక్కడితో పోయాయి. ఇక్కడ నుండి తెలిసి తప్పు చేయకుండా ఉండాలి. అసలు తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా ఎంతవరకు మనకు వీలైనంత వరకు సద్మార్గంలో ఉండాలని, సద్బుద్ధితో ఉండాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై ఉండాలని కోరుకోవాలి. అలా ఉండటానికి నిర్ణయం చేసుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయంలో చాలా బాగా జరిగాయి అన్నమాట. ఫస్ట్ జ్వాలా తోరణం కింద నుండి పార్వతీ పరమేశ్వర్ల ఉత్సవమూర్తులు స్వామివారితో పాటు నేను ఆలయ ధర్మకర్తగా నేను, చంద్రమౌళి గారు, మమ్మల్ని పంతులు గారు ప్రదక్షిణ చేయిస్తారనమాట ప్రతిసారి. కానీ ఈసారి చెప్తే మీరు నమ్ముతారో లేదండి, అసలు ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది. అసలు మాకు అసలు ఎవరికి అవకాశం లేకుండా అయిపోయిందనమాట. ఎట్లా అంటే మీద పడ్డట్టుగా తొక్కిసలాట్లాగా అయిపోయింది. కొంచెం భయం వేసింది. అసలు స్వామి ఏంటి ఇంత అనుకున్నాను. ఎవరికి చెప్పినా కంట్రోల్ అవ్వట్లా. అక్కడ ఎక్కడ మంటలు మీద పడిపోతాయా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయిపోతుందా అన్నంత భయం వేసింది. కానీ ఆ ఈశ్వరుడి దయ వల్ల చాలా బాగా జరిగింది. భక్తులంతా కూడా చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. జ్వాలా తోరణమే కాదండి, దానికి ముందు కూడా ఆకాశ దీప పూజ కార్యక్రమం ఉండింది. దాని తర్వాత కోటి ఒత్తి దీప ప్రజ్వలన కూడా జరిగిందండి. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ పాలల్లో చంద్రబింబ దర్శనము, ఆ పాలని భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వటం కూడా జరిగిందనమాట. చూస్తున్నారు కదండి, కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కొంచెం దూరంగా ఉండొచ్చు కదా, తర్వాత నిదానంగా ప్రదక్షిణ చేసుకోవచ్చు కదా. కాదండి, అస్సలు వినకుండా వాళ్ళు కూడా అందులో వచ్చేసి, పెద్ద ఆవిడ ఒక ఆవిడైతే కొంచెం తర్వాత చేసుకోవచ్చు కదమ్మా అంటే వినకుండా అంత తొక్కిసలాట్లో నెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. ఈ కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి అందులో పాల్గొని ఆ ప్రదక్షిణలు చేసుకున్న వాళ్ళకే కాకుండా చూసిన వాళ్ళకు కూడా, అంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో చూసిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం రావాలని ఈశ్వరుని కోరుకుంటున్నాను.
పార్వతీ పరమేశ్వరులని మళ్ళీ యథాస్థానానికి తీసుకురావటం జరిగింది. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ. సర్వజనో సుఖినో భవంతు. అందరూ వీడియోలు చూస్తున్నారండి చాలామంది, కానీ ఒక్క కామెంట్ కూడా చేయట్లా. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పను, కానీ కామెంట్ చేయండి చూసిన వాళ్ళు.